హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు. నేను చేయవలసింది నేను చేశాను. ఇంకా ఆయన చిత్తం, ఆయన ఎలా నడిపిస్తే అలా అని నీ యొక్క పనుల్లో, నీ యొక్క ప్రయత్నాల్లో నీవు చేసిన పనిని లేదంటే నీవు చేసిన ప్రయత్నాన్ని ముగించి ఆయన చేతులకు అప్పగించావా? ఆయన తప్పక నీ కార్యాన్ని నెరవేరుస్తారు. నీ కార్యాన్ని తప్పక ఆయన సఫలపరుస్తారు. ఎందుకంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఇలాగ సెలవిచ్చారు. ఎలా అంటే, అతడు చేయనదంతయు సఫలమగును అని కీర్తనకారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి దొరుకును, తట్టుడి అది మీకు తీయబడును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. అంటే మనము దేవుణ్ణి మొట్టమొదటిగా అడగాలి. అడిగితే అది మనకి ఇవ్వబడుతుంది. వెతకాలి అంటే దాని కొరకు ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే తప్పక ఆ పనిలో ఆయన మనకు సహాయం చేస్తారు. అది తీసి మనకి అందిస్తారండి. తట్టాలి. మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి లేదంటే ఐపీఎస్ అధికారి అవ్వాలి అని మనలో మనం అనుకుంటే సరిపోదు కదా. దానికి సంబంధించిన కార్యనిర్వహణ అనేది, దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది మనం చెయ్యాలి కదా. చేసి మన ఎఫర్ట్ అంతా పెట్టినప్పుడు తర్వాత బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఆయన కార్యాన్ని ఆయన చేస్తారండి. కాబట్టి నా చేతుల్లో ఏమీ లేదని బాధపడకు. నీ ప్రయత్నం, నీ శక్తి మట్టుకు నీవు ప్రయత్నించు. తర్వాత ఫలితాన్ని దేవునికి అప్పగించు. ఆయన నీ కార్యాన్ని తప్పక ఆయన నెరవేరుస్తారు. తప్పక నీవు చేపట్టిన పనిలో నీకు విజయం ఇస్తారు. కాబట్టి నా చేతుల్లో ఏమీ లేదు, ఇంకా ఆయనే చూసుకోవాలి అని ఎప్పటికప్పుడు నీ మొరను ఆయనకి చెప్పు. ఆయన మన మొరను ఆలకించి మనకు ప్రత్యుత్తరం ఇస్తారు. కాబట్టి నా చేతుల్లో ఏమీ లేదని బాధపడద్దు. ఆయన పైనుంచి, ఆయన పరలోకము నుండి నిన్ను నన్ను పరిశోధిస్తూనే ఉన్నారు. మన కార్యాలన్నింటిలోనే ఆయన సహాయ సహకారిగా ఉంటూనే ఉన్నాడు. అన్ని వేళలా మనల్ని కాపాడుతాడు. మన కార్యములన్నింటిలో మనకు విజయం ఇస్తారు. కాబట్టి దిగులు పడకుండా ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండి ఈ ప్రార్థన విజ్ఞాపనలు ఎల్లప్పుడూ ఆయనకు తెలియజేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.